అమ్మయ్య అనుకునే లోపే మా నాన్న ఏదొక్కటి పెడతాడు. హాయ్ అండి. ఉదయం లెగ్గానే ఆవులు లిప్పాను అన్ని పనులు చేసుకొని. మా అక్కేమో ఇది టిఫిన్ తినట్లేదు కొంచెం భయపెట్టు మధు అని అన్నది. నన్ను చూస్తే ఎవరైనా భయపడతారండి. మా వదినాలు కోతలకు వెళ్ళిపోతున్నారు. ఇలా బెటర్ బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. పిల్లలు వచ్చి రాబాబాయ్ ఆడుకుందాం అని అన్నారు. కంచేపు వీళ్ళతో ఆడుకున్నాను. మా చెల్లి నాకు తాండ్ర తెచ్చిచ్చింది. అలాగే సుమంత బాబాయ్ రమ్మంటున్నాడు ఎల్లు అని అన్నారు. సరే అని అలా తాండ్ర తింటూ వెళ్ళాను. మా అన్నయ్య బాబు చిలకలు తింటున్నాడు. అరే మరి నాకెవరో చిలకలు అంటే ఇంటికి వెళ్ళి తెచ్చిచ్చాడు నాకు. బాబాయ్ బాదం మిల్క్ చేసుకుందాం బాబాయ్ అన్నాడు. సరే అని పాల ప్యాకెట్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. వాళ్ళ తమ్ముడు బాదం పౌడర్ తెచ్చాడంట. బాదం మిల్క్ ట్రై చేస్తున్నాం మేము ఇప్పుడు. బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూడాలంటే ఇది ఫుల్ కూలింగ్ ఎక్కాలి, అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. మా ఊళ్ళకి ఇంకా ఖాళీ దొరికితే చాలు ఫ్రీ ఫైర్ అని చచ్చిపోతారు. మా బాబాయ్కి మాట్లాడాలని ఉంది కానీ ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉన్నాడు. మా తమ్ముడాలు మా బాబాయ్ని శుభ్రం పొగిడేసి కొట్లో ఏవేవి కావాలో అవన్నీ ఫ్రీగా దుబ్బారు. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని అంటారు కానీ కొట్లో అమ్ముతారు, ఇలా స్టిక్కర్లు అంటిస్తారు. ఎందుకని అడిగితే నీకు ఎందుకని అడుగుతున్నారు. సండే ప్రశాంతంగా ఉంది, ఏ పని లేదేంట్రా బాబు అనుకునే లోపు మా నాన్న ఫోన్ చేసి అర్జెంట్ ఇంటికి రా పని ఉంది అని అన్నారు. ఈ గ్రీన్ కలర్ మేటి మొత్తం చుట్టాలి అని అన్నారు. సరే అన్నాను. ఈ లోపు మా అమ్మ నిమ్మకాయ నీళ్ళు తెచ్చింది. నేను చిన్న చిన్న జోకులు వేస్తుంటే మా అమ్మ నవ్వుతుంది. మా తమ్ముడు కూడా వచ్చాడు. ఎందుకు మధ్య ప్రతి చిన్నదానికి నవ్వుతామని అంటారు కదండి. జీన్స్ ఎఫెక్ట్ అండి. ఈ ఎండ చూస్తుంటే చాలా గట్టిగా ఉంది. మా తమ్ముడు మా బాబాయ్ మాకు సాయం చేయడానికి వచ్చారు. అంతేనండి. మా నాన్న చూసారా ఎంత కష్టపడ్డారో. మా నాన్న మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. మీ నాన్న కూడా మా నాన్నలా ఫ్రెండ్లీగా ఉంటే నాన్న కామెంట్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి.